ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. వెంకట్ గారు, ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా చిరు వ్యాపారులు కానీ స్టాక్ మార్కెట్ మీద పెద్దగా అవగాహన లేకపోయినా నష్టభయం అనేది లేకుండా ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అంటారు? సో దీని గురించి మన ప్రేక్షకులకు మీరు ఏ విధంగా మీ విశ్లేషణ తెలియజేస్తారు? నష్టభయం లేకుండా అంటేనండి, ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటి అంటే స్టాక్స్ అనే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే నష్టభయం అనేది తగ్గుతుందండి. అంటే స్టాక్స్ కాకుండా ఇంకా దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. అందుకే మనకి ఈటీఎఫ్స్ అని ఉంటాయండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఈటీఎఫ్స్ ఏంటంటేనండి మనకి ఆల్మోస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ లాంటివి మ్యూచువల్ ఫండ్ హౌసెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఈటీఎఫ్ కూడా వాళ్ళే ఏఎంసీ వాళ్ళే చేస్తుంటారు. వాళ్ళే చేస్తూ ఉంటారు. సో ఫండ్ హౌసెస్ చేస్తూ ఉంటాయి. సో మన ఇండివిజువల్ స్టాక్ ఏంటంటే మనము చాలా వరకు ఓన్ అనాలిసిస్ చేసుకోగలగాలి. ఆ తర్వాత విషయ పరిజ్ఞానం చాలా ఉండాలి. ఆ కంపెనీ ఎలాంటిది, ఏంటి, దాని ఫండమెంటల్గా ఎలా ఉంది, టెక్నికల్గా ఎలా ఉంది, ఇలాంటి చాలా వరకు తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మనం స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి. మళ్ళీ దాంట్లో అన్నీ తెలిసినా కూడా నష్టభయం లేకుండా అంటే మాత్రం అది అసాధ్యం అండి. ఎందుకంటే చాలామంది తెలిసిందే, రీసెంట్గా జరిగిన ఎగ్జాంపులే చెప్తాను. ఎస్ బ్యాంక్ అన్నారు, అంటే ఫండమెంటల్గా బాగుంది, టెక్నికల్గా బాగుందని చాలామంది చాలా బాగా చెప్పారు అప్పట్లో. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ అది పైనుంచి ఆకాశం నుంచి పాతాళానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ నష్టభయం లేకుండా స్టాక్స్లో అనేది కష్టమైన పని అండి. అందుకని ఏంటి అంటే మనం ఈటీఎఫ్ని చూస్ చేసుకోవాలండి. కామన్ మ్యాన్ ఎవరైనా సరే, అంటే ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్ ఇలాంటివి లేదో, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా వాళ్ళు, అంటే జాబ్స్ చేసుకునే వాళ్ళు కానీ, బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, మ్యూచువల్ ఫండ్స్ కాకుండా వేరే డైరెక్ట్ ఈక్విటీ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ స్టాక్స్గా కాకుండా ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అది స్టాక్స్లోకే అల్టిమేట్గా తీసుకెళ్తుంది. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ స్టాక్లో పెట్టుకోకుండా పార్ట్స్గా పెట్టుకుంటూ వెళ్తుంది అనమాట. సో వీటిల్లో ముఖ్యంగా నేను, అంటే పర్సనల్గా నేను సజెస్ట్ చేసే ఏంటంటే 4 రకాల ఈటీఎఫ్లు. ఒకటి వచ్చేసండి నిఫ్టీ బీస్, 2 బ్యాంక్ బీస్, 3వది పిఎస్యు బ్యాంక్ బీస్, 4వది గోల్డ్ బీస్ అండి. ఈ 4. నిఫ్టీ బీస్ అంటేనేమో నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేస్తారండి. బ్యాంక్ బీస్ అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 12 స్టాకుల్లో ఇన్వెస్ట్ చేస్తారు. పిఎస్యు బ్యాంక్ బీస్ అంటేనేమో గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత గోల్డ్ బీస్ అంటేనేమో డైరెక్ట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేది. సో వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఇండివిజువల్గా ఏదో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయకుండా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి మన మనీని. రకరకాల స్టాక్స్లో మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ నష్టభయం అనేది ఆల్మోస్ట్ ఉండదండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నిఫ్టీ బీస్ ఎగ్జాంపులే తీసుకుందామండి. నిఫ్టీ అనేది మన ఎన్ఎస్సి మెయిన్ ఇండెక్స్. సో ఇండెక్స్ 0 అవటం అనేది ప్రపంచంలో అసాధ్యం అండి. అంటిల్ అన్లెస్ ఇంకా ప్రపంచంలో మొత్తం అంతా కనుమరుగైపోతే అప్పుడు 0 అవుద్దండి. ఇండెక్స్ అనేది 0 అనేది కాదు. అలాగే ఇప్పుడు గోల్డ్ ఉందండి, గోల్డ్ బీస్, గోల్డ్ సున్నా ఏమవుతుందండి, 0 కాదు. సో వీటిల్లో అంటే పడిపోతాయి, సున్నాలు అయిపోతాయి, మన డబ్బులు పోతాయి అనే భయం అయితే అక్కర్లేదు. కాబట్టి ఈ 4 అనేది సేఫ్ జోన్ అండి. అయితే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయమని అందరూ చెప్తారు, కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేది సాధారణంగా చాలామంది చెప్పరన్నమాట. దీనికి వెరీ సింపుల్ టెక్నిక్ అండి. అంటే ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయిన స్టాక్ మార్కెట్లో నేను చెప్పే ఈ టెక్నిక్ ద్వారా మీరు ఇన్వెస్ట్ కనుక చేస్తే వీటిల్లో, ఈ ఈటీఎఫ్ల్లో మనకి తక్కువ ప్రైజ్లో ఉన్నప్పుడు మనం వాటిల్లో అమౌంట్ పెట్టి పెరిగే వరకు మనం వెయిట్ చేయొచ్చు అనమాట. సో ఆ టెక్నిక్ ఏం లేదండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనము ఫ్రీ చార్టింగ్ సాఫ్ట్వేర్ ఏదైనా యూజ్ చేయండి. నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకుని ఈ ఎగ్జాంపుల్లో మీకు ఇప్పుడు చార్ట్ ఒకటి చూపిస్తున్నాను కదా, ఈ ఎగ్జాంపుల్లో మనం పిఎస్యు బ్యాంక్ బీస్ తీసుకున్నాం. పిఎస్యు బ్యాంక్ బీస్ అని టైప్ చేయగానే మనకి దానికి సంబంధించిన చార్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఎదురుగుండా కనిపించే చార్ట్ కూడా అది. సో పైన పిఎస్యు బ్యాంక్ బీస్ చార్ట్ పెట్టుకోండి. అలాగే కింద ఆర్ఎస్ఐ
అనే ఇండికేటర్ని యాడ్ చేయండి. పైన ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ ఆర్ఎస్ఐ అంటే ఇచ్చేస్తే మీకు ఆ ఇండికేటర్ కనబడుతుందండి. దాన్ని యాడ్ చేయండి. ఆర్ఎస్ఐ యాడ్ చేసిన తర్వాత మీకు ఈ పిఎస్యు బ్యాంక్ బీస్ ఏదైతే ఉందో ఇది బై డిఫాల్ట్ డైలీ టైం ఫ్రేమ్లోనే ఉంటుందండి. టైం ఫ్రేమ్ ఏం చేంజ్ చేయక్కర్లేదు, డైలీ టైం ఫ్రేమ్లోనే ఉంటుంది. అంటే అక్కడ మీకు కనిపించే క్యాండిల్స్ అన్నీ కూడా ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ వన్ సింగిల్ డే. ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క రోజు అనమాట. సో డైలీ టైం ఫ్రేమ్ అంటారు దీన్ని. ఇది ఏంటంటే మార్కెట్ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్పేది అండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, బట్ ఈ వీడియో అందరూ చూస్తారనే ఉద్దేశంతో కొంచెం క్లియర్గా ఎలాబొరేటివ్గా చెప్తున్నాను. సో ఈ డైలీ టైం ఫ్రేమ్ కింద ఆర్ఎస్ఐ అని పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నప్పుడు ఎప్పుడు ఈ పిఎస్యు బ్యాంక్స్ కొనాలి అంటే, ఈ పిఎస్యు బ్యాంక్స్ ఏదైతే మనం పెట్టుకున్నామో చార్ట్ కొనాలి అంటే ఆర్ఎస్ఐ ఎప్పుడైతే లైను కింద మీకు 38 కనుక దిగి కిందకి వెళ్ళిపోతుంది అంటే కిందకి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ ఇట్లా పైకి వెళ్తూ ఉంటుందండి. మీకు చార్ట్ ఎగ్జాంపుల్లో కిందకి ఇలా దిగి పైకి వెళ్తా అన్నట్టు కనపడుతుంది చూడండి గీత. ఆ పైకి 38 దాటేటప్పుడు కొనుక్కోవాలండి. ఆర్ఎస్ఐ వాల్యూ 38 దాటేటప్పుడు కొనుక్కోవాలి. 38 దాటేటప్పుడు కొనుక్కుని అది మళ్ళీ మీరు హోల్డ్ చేస్తూ ఉంటాయి. మీరు దీన్ని ఎప్పుడు కూడా అమ్మొద్దు. బ్యాంక్ బీస్ కానీ, నిఫ్టీ బీస్ కానీ, గోల్డ్ బీస్ కానీ, పిఎస్యు బ్యాంక్ బీస్ కానీ అమ్మేదేం కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే హోల్డింగ్, ఇన్వెస్ట్మెంట్ అనమాట. కానీ ఎప్పుడెప్పుడు కొనుక్కోవాలి అంటే ఆర్ఎస్ఐ వాల్యూ కిందకు వచ్చి మళ్ళీ 38 క్రాస్ చేసి పైకి వెళ్తున్నప్పుడు మాత్రమే కొనుక్కుంటూ ఉండండి. అట్లా మీకు సంవత్సరంలో మీకు పిఎస్యు బ్యాంక్స్ ఒక 7-8 సార్లు ఆపర్చునిటీ ఇస్తుంది, నిఫ్టీ ఒక 5-6 సార్లు ఆపర్చునిటీ ఇస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఒక 7-8 సార్లు ఆపర్చునిటీ ఇస్తుంది, గోల్డ్ ఇస్తూ ఉంటుంది. అట్లా మీకు దాదాపుగా ప్రతి నెల ఈ 4 ఏదో ఒకటి ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది కొనుక్కోవడానికి. సో ప్రతి నెల అట్లా దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 2000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, 4 భాగాల కింద చేసుకోండి. 4 భాగాల కింద చేసుకుని ఈ నెల ఏది ఆపర్చునిటీ ఇస్తే దాంట్లో అది పెట్టండి ఫస్ట్. రెండోది ఆపర్చునిటీ కానీ రెండో దాంట్లో పెట్టండి, మూడో దాంట్లో ఆపర్చునిటీ, అట్లా మీరు 4 పెట్టుకుంటూ వెళ్తూ ఉండండి. అలా ఇయర్ ఎండింగ్ వరకు మీరు కనుక చేసుకుంటా ఉంటే ఇన్వెస్ట్మెంట్. సో మీరు స్టాక్స్ కూడా అంతే కదండి, ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు హోల్డింగ్ చేస్తారు కదా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లాగే ఇది కూడా అలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఇస్తాయో ఆ రిటర్న్స్ మనం బీట్ చేస్తామండి. మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ బీట్ చేస్తాము. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే వీటిని లిక్విడేట్ చేసుకోవడం కూడా ఈజీ. అంటే మనకు అత్యవసరానికి డబ్బులు కావాలండి. డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మనకి ఎంతైతే అవసరం అవుతాయో డబ్బులు అన్ని యూనిట్ల వరకే మనం అమ్మేసుకోవచ్చు. అమ్ముకుంటే మనకి రేపటికల్లా డబ్బులు మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. వీటిలో గొప్పతనం ఏంటంటే ఈ రోజు అమ్మితే రేపటికల్లా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం లిక్విడేట్ చేసుకోవాలంటే మినిమం 1 వీక్ టైం పడుతుందండి మన అమౌంట్ రావడానికి బ్యాక్. సో అత్యవసర సమయాల్లో కూడా ఇవి మనం ఆదుకుంటాయండి, అంటే డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు. అట్లా అని చెప్పి నేను తీయొద్దని చెప్తాను, ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కాబట్టి. ఏదైనా బిగ్ ఈవెంట్ కోసమో, ఇన్వెస్ట్మెంట్ అంటే దేనికి చేస్తామండి, ఏదైనా బిగ్ ఈవెంట్కి డబ్బులు అవసరం అయితే కోసము, లేకపోతే బాగా క్రిటికల్ మెడికల్ కండిషన్ ఉన్నప్పుడు అవసరం అవుతాయో దాని గురించి మనం ఇన్వెస్ట్మెంట్లు అనేది ప్లాన్ చేసుకుంటాం, సేవింగ్స్ ఇవన్నీ. సో వాటి వరకు మాత్రమే ఉంచుకోండి, కానీ ప్రతి దానికంటే పుట్టినరోజు ఫంక్షన్ డబ్బులు కావాలని ఇంకో దానిగానో మీరు విత్డ్రా చేయొద్దు. బట్ ఈ విధంగా కనుక మీరు చేసుకుంటా ఉంటే అంటే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది సింపుల్ టెక్నిక్తో తక్కువ ప్రైస్లో మనం దాన్ని పట్టుకుని మనం ఇన్వెస్ట్ చేసుకుని హై ప్రైస్ వరకు మనం దాన్ని వెయిట్ ఉంచుకోవచ్చు అనమాట. సో మంచి రిటర్న్స్ కూడా వస్తాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు. చిరు వ్యాపారులు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ స్టాక్ మార్కెట్ మీద ఏమాత్రం అవగాహన లేకపోయినా ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, వెయిట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ మనీ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వీడియోస్ కింద మాకు తెలియచేయండి. నమస్కారం.